పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే లగచెర్లలో రైతులపైన పెట్టినటువంటి అక్రమ కేసులను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గోదావరికని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఆయన వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లగచెర్లకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడుతూ లగచెర్ల రైతులపైన అక్రమ కేసులు దారుణం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతూ వెంటనే లగచెర్ల రైతులను వెంటనే బేషరతుగా విడుదల చేసి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అలాగే మంతని పట్టణ కేంద్రం బస్టాండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ లగచెర్ల రైతులపైన అక్రమ దాడులు అక్రమ కేసులు రాజ్యాంగాన్ని కూలి చేస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి రైతులందరూ కూడా వెంటనే విడుదల చేసి రైతులకు క్షమాపణ చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అలాగే పెద్దపల్లి బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ లగచెర్ల రైతుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి, రైతులకు సంఖ్యలు వేయడం ఏంటి, దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులను ఈ విధంగా హింసించడం కాంగ్రెస్ పాలనలోనే కొనసాగుతుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. వెంటనే రైతులను బేషరతుగా విడుదల చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే సింగరేణి కారుణ్య నియామకాలు మారుపేర్లతో ఉన్నటువంటి డిపెండెంట్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి సీఎండీని కలవడానికి వెళ్తున్నటువంటి డిపెండెంట్లను గోదావరికని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ముందస్తు అరెస్ట్ చేసి గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి మారుపేర్ల సమస్యను పరిష్కరించకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పెద్దపల్లిలో జరిగినటువంటి సీఎం సభలో కూడా నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎలాంటి హామీ రాలేదు, ఎలాంటి స్పష్టత రాని కారణంగా సీఎండీని కలవడానికి వెళ్తున్న నేపథ్యంలో ఇలా ముందస్తు అరెస్ట్ చేయడం ఏంటి, ఇటు సింగరేణి సంస్థ అన్యాయం చేసింది, అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు ఉద్యోగం రాక, మా తల్లిదండ్రులకు రావాల్సిన బెనిఫిట్స్ రాక ఆర్థిక ఇబ్బందులు పడుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంచాన్పల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్నటువంటి బియ్యం తరలిస్తున్నటువంటి లారీని స్థానిక యువకులు అడ్డుకోవడం జరిగింది. లారీలో తరలిస్తున్నటువంటి సుమారు 290 క్వింటాల ధాన్యం ఉన్నట్లుగా యువకులు చెప్తున్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులకు అలాగే సివిల్ సప్లై అధికారులకు యువకులు సమాచారం ఇచ్చారు. సివిల్ సప్లై డీటీ రాజేందర్ సంఘటన స్థలాన్ని చేరుకొని లారీని స్వాధీనం చేసుకొని పుత్కపల్లి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగిందంటూ ఆయన రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపి దోషులకు కఠినమైన చర్యలు విధిస్తామంటూ కూడా రాజేందర్ వెల్లడించారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్ల నిరసన కొనసాగుతుంది. తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 15వ తేదీన ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర ఈరోజు పెద్దపల్లి జిల్లాకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన కూడల వద్ద కూడా ఈ బస్సు యాత్ర ప్రదర్శన చేస్తూ ఆశా వర్కర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలి, లేని పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటూ కూడా వారు హెచ్చరించారు. అంతేకాకుండా ఈ నెల 31వ తేదీన పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వానికి మా యొక్క సమస్య ఉధృతిని తెలియజేస్తామంటూ కూడా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.